నమస్కారం. మరి 9 కలర్స్ మీడియా నార్మంచి మీ ముందుకు వచ్చేసాడు. ఆపాత మధురాల్లో ఈ రోజున నవ్వు గురించి చెప్పుకుందామండి. నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవటం ఒక మాయ రోగం అని చెప్పి మా గురువుగారు హాస్యబ్రహ్మ జంధ్యాల గారు చెప్తూ వచ్చేవారు. నిజంగానే నవ్వటం అనేది సృష్టిలో ఎవ్వరికీ లేదండి, ఒక మనిషికే ఇచ్చాడు వరం దేవుడు. ఏ జంతువు ఏ చెట్టు ఏది నవ్వదు, మనిషే నవ్వాలి. ఎందుకని మనిషి నవ్వుని కోల్పోతున్నాడు, మనిషి నవ్వుకి దూరం అయిపోతున్నాడు టెన్షన్లు పడిపోయి. మరి నిజంగా పూర్వకాలంలో హాస్యం అనేటువంటిది నవ్వు గిలిగింతలు పెట్టేటట్టుగా ఉండేది కానీ వెక్కిరి గింతలు పెట్టేటట్టుగా వెకిలి వేషాలుగా ఉండేది కాదండి హాస్యం. ఆ రోజుల్లో మనకు తెలిసిన తరానికి సంబంధించి ఆలోచిస్తే ఓ రమణారెడ్డి, ఒక రేలంగి, ఓ రాజబాబు, ఒక నాగేష్, ఓ పద్మనాభం, ఇలా కొంతమందిని వరకు చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే నగేష్ గురించి అండి. నాగేష్ తమిళంలో ఒక హాస్య నటుడిగా రాణించడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో పస్తులు పడుకున్నాడు, వేషాలు లేకుండా తిరిగాడు. అతని జీవితం మొత్తం సర్వర్ సుందర్ అనే ఒక సినిమాలో చూపించేసేసాడు. తను జీవితంలో ఎంత కష్టపడ్డాడు ఏమిటి అనేది. సినిమా ఆర్టిస్ట్గా, ముఖ్యంగా ఒక హార్టిస్ట్గా, గుండె హృదయం ఉన్నటువంటి ఆర్టిస్ట్గా కానీ హార్టిస్ట్గా కానీ నాగేష్ నటించని సినిమాలు లేవండి. 24 అవర్స్ సినిమాలే. వేషం మార్చుకోవడానికి కూడా టైం లేని అవకాశం లేదు. షూటింగ్ వెంటనే షూటింగ్. అతను ఎక్కడ నిద్రపోయేవాడో తెలుసా అండి? కారులో ఒక షూటింగ్ స్పాట్ నుంచి ఇంకో స్టూడియోకి వెళ్ళే మధ్యదారిలో పడుకుండేవాడంట. కారులో కొంచెంసేపు పడుకుంటాను రా, నిద్ర లేదురా, అసలు నిద్ర అంటే తెలియట్లేదురా, అక్కడికి రాగానే లేపరా అని. డ్రెస్ కూడా కారులోనే వేసేసుకుండేవాడంట. అంతటి గొప్ప నటుడు నాగేష్. అట్లాగే మనం రాజబాబు గారి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే, రాజబాబు వాడిది రాజమండ్రి, పుణ్యమూర్తుల అప్పలరాజు అసలు పేరు రాజబాబుకి. చిన్నప్పటి నుంచి కూడా నాటికలు మాస్ అట్రాక్షన్ ఎక్కువ. చిన్నప్పుడు మిమిక్రీ చేసేవాడు రాజమండ్రిలో. ఎక్కువగా రిక్షావాడతో బాగా పరిచయం. రిక్షావాడలో కూర్చొని అప్పలరాజు ఏంటి సంగతిలో మిమిక్రీ చేయటం సరదాగా రిక్షావాడతో సరదాగా ఉండేవాడు. అలాగే బాబురావు అని చెప్పి హెయిర్ కటింగ్ సెలూన్ ఉండేది. ఆ హెయిర్ కటింగ్ సెలూన్ బాబురావు క్లోజు వీళ్ళందరికీ. డబ్బులు లేని సమయంలో వాళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి సినిమాల్లో నటించు అని చెప్పి మద్రాసు పంపించారు. దాన్ని తిరుపతి అనే సినిమాలో క్లియర్గా చూపించాడు రాజబాబు తన జీవితాన్ని. చాలా బిజీ స్టార్ అయిపోయి గొప్ప గొప్ప సినిమాగా, గొప్ప గొప్ప నిర్మాతగా, గొప్పగా సినిమాల్లో నటిస్తున్న రోజుల్లో కూడా రాజమండ్రి వెళ్ళి ఆ పాత స్నేహితులు కలిసేవాడు. ఆ రిక్షా వాళ్ళని వాళ్ళందరితో సరదాగా గడిపేవాడంట. వాళ్ళంతా భయపడేవాళ్ళంట, పెద్ద ఆర్టిస్టు వీడు కలుస్తాడా లేదా అని. వాళ్ళతో సరదాగా ఉండేవంట. ఆ హెయిర్ కటింగ్ సెలూన్లో కూర్చొని కబుర్లు చెప్పేవాడంట, హెయిర్ కటింగ్ చేయరా నాయన బాబు అని అడిగేవాడు. అంత సరదాగా ఉండే రాజబాబు ఔదార్యంకి మారుపేరండి. మానవతా దృక్పథంతో ఎక్కువ మారుపేరు. సమాజాన్ని ఉద్ధరించాలని, సమాజాన్ని చైతన్యపరచాలని చెప్పి ఓ మనిషి తిరుగుడు, మనిషి రోడ్డున పడ్డాడు, తిరుపతి ఇలాంటి సినిమాలు తీసి నష్టపోయాడు, భారీ నష్టపోయాడు. ఎన్ని ఎస్టేట్స్ ఉన్నాయండి రాజబాబుకి. మెడ్రాస్ నిండా కూడా ఎన్నో ఎస్టేట్స్, ఎన్నెన్నో తనకే తెలియదు తన ఆస్తి విలువలు. అలా సంపాదించేశాడు. అన్నం తినటానికి కూడా టైం లేనటువంటి ఈ రోజులు. ఒకానొక స్టేజ్లో మెడ్రాస్లో అండ్ర శేషగిరిరావు గారనే ఒక వ్యక్తి ఇంట్లో వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పాడు కొంతకాలం. ఎందుకంటే రాజమండ్రిలో టీచరు. కొంతకాలం చెప్పి సినిమాల కోసం ప్రయత్నం చేస్తూ నాటికలు మధ్యలో వేస్తూ సమాజం అనే సినిమాలో వేస్తే అంతగా గుర్తింపు రాలే. ఆ తర్వాత బి విఠలాచార్య గారు పిలిచి తోటలో పిల్ల కోటలో రాణి ఆ సినిమాలో వేషం వేవయ్యా అని 350 రూపాయలు ఇచ్చాడు. కానీ అప్పుడు 350 తీసుకున్నాడు. సినిమాలో అవకాశం రాలే, అయ్యో అనుకున్నాడు. తర్వాత చిన్న చిరత వేషాలు వేసుకుంటూ వస్తున్నప్పుడు విబి రాజేంద్ర ప్రసాద్ గారు రాజబాబు భవిష్యత్తును మలుపు తిప్పాడు. ఎట్లాగంటే అంతస్తులు అనే సినిమాలో ఒక వేషం ఇచ్చాడు. ఆ వేషం ఇచ్చి దీంట్లో నటించు అంటే, సార్ 1000 రూపాయలు ఇస్తారా నాకు అని అన్నాడు రాజబాబు.
నువ్వు నటించవయ్యా అన్నాడు. సినిమా అంతా అయిపోగా నటించగానే 1300 రూపాయలు చేతిలో పెడితే మహదానందం పడ్డాడు. ఆ 1300 ఫస్ట్ రాజుబాబు తీసుకుంది. అక్కడి నుంచి ఆ అంతస్తు సినిమా నుంచి వెనక్కి తిరిగి చూడలేదండి. వేల సినిమాల్లో నటించాడు, లక్షల రూపాయలు సంపాదించేసేసాడు. ఒకానొక స్టేజ్లో తనకు మంచినీళ్ళు ఇచ్చి ఆదుకున్న వాళ్ళని, తనకు అన్నం పెట్టి ఆదుకున్న వాళ్ళని, వాచ్మెన్లని, పని మనుషులను పేరు పోయినా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి గొప్ప నటుడు రాజుబాబు. వేలకు వేలు ఇచ్చాడు. ఒకటి వేదాంతం నమ్ముకున్నాడు. మనిషి బతుకున్నప్పుడు కాదు, మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా మనిషిని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది నా సిద్ధాంతం అని ఎన్నోసార్లు ఒక వేదాంతిలాగా రాజుబాబు చెప్పేవాడు అందరికీ. మరి అలాంటి రాజుబాబు తన పుట్టినరోజు వచ్చినప్పుడల్లా పేద కళాకారులకు, లేకపోతే బాగా ఫైల్లో ఉండి హీనస్థితిలో దైన్యస్థితిలో ఉన్న కళాకారులను పిలిచి సన్మానాలు చేసేవాడు. ఫస్ట్ పాతాళ భైరవిలో బాలకృష్ణ అంటే అంజిగాడి క్యారెక్టర్ వేశాడు. ఆ సినిమా పాతాళ భైరవి 90 సార్లు చూశాడు రాజుబాబు అంజిగాడి వేషం కోసమే. ఇన్స్పిరేషన్ తన కామెడియన్గా పేరు తెచ్చుకోవడానికి రాజుబాబు ఇన్స్పిరేషన్ బాలకృష్ణ అంజిగాడు. ఆ అంజిగాడికి సన్మానం చేశాడు దైన్యస్థితిలో ఉంటే. ఆ తర్వాత సన్మానాలు ప్రతి ఏడు చేస్తూ ఆఖరికి మహానటి సావిత్రమ్మకు కూడా సన్మానం చేసిన గొప్ప ఔదార్యం ఉన్నటువంటి మానవతావాది రాజుబాబు గారు. మరి నిజంగా గొప్పవాడు. తన కొడుకును ఒకసారి మెరీనా బీచ్ దగ్గర తీసుకెళ్తూ ఉంటే ఎదురుగా ఒక కారు వెళ్తుంది. నాన్న ఆ కారు కావాలి, ఆ కారులో నేను కూర్చోమని ఉంది, ఆ కారు కావాలి, కొనాలి నాన్న అన్నాడు. వెంటనే ఆ కారు ఓనర్ దగ్గరికి వెళ్ళి కారు ఎంతకి ఇస్తావని అడిగాడు. వాడు చాలా ధనవంతుడు, కోటీశ్వరుడు. హౌ టు డేర్ నన్ను అడుగుతున్నావు నువ్వు, నేను ఎవరనుకుంటున్నావు, అయితే ఎవరైతే నాకేంటయ్యా, కొడుకు నాకు ఈ కారు కావాలని అడిగాడు, నువ్వు ఆ కారు ఇస్తావా లేదా అని అడిగాడు రాజుబాబు గారు. అడిగితే అసలు చాలా అతనికి కోపం వచ్చేసేసింది. అతను ధనవంతుడే గొప్ప. చివరికి రాజుబాబు పట్టుదల, ఆ పిల్లాడి పట్టుదల చూసి సరే తను కొన్న రేటు కన్నా ఎక్కువ రేటు చెప్పి ఇంత రేటు ఇస్తే నేను ఇచ్చేస్తా, వెంటనే బ్లాంక్ చెక్ ఇచ్చి రాసుకో ఎంత కావాలంటే అంతే, మా పిల్లాడి కారు ఎక్కాలని అక్కడికక్కడ కారు ఎక్కించుకొని పిల్లాడిని ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే రాజుబాబు పిల్లల మీద మమకారం, భార్య మీద మమకారం, అలాగే కుటుంబం పట్ల మమకారం, పేదలంటే ఎంతో ఇష్టం. ఇలాంటి రాజుబాబు మరి నిజంగా తాగుడుకు బానిసైపోయి అతి చిన్న వయసులోనే ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న, ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం ఉన్న ఒక హాస్యరత్నాన్ని మనం కోల్పోయామండి రాజుబాబు లాంటి వ్యక్తిని. ఈ సందర్భంలో రాజుబాబును కూడా తలుచుకోవాలి. ఒకవైపు నగేష్, రాజుబాబు. అయితే రేలంగి వెంకటరామయ్య గారికి సంబంధించి చిన్న జోక్ అండి. ఆయనది తాడేపల్లిగూడెం. మంచి ఆర్టిస్ట్గా మంచి ఫైల్లో ఉన్న రోజుల్లో రేలంగి వెంకటరామయ్య గారి బంధువు ఎవరో చనిపోయారు తాడేపల్లిగూడెం. చాలా దగ్గర బంధువు, ఆయన్ని పెంచి పెద్ద చేసిన బంధువు. శవాన్ని చూడంగానే రేలంగి వెంకటరామయ్య గారు పట్టలేని బాధ కలిగి పెద్దగా ఏడవడం ప్రారంభించాడు. రేలంగి వెంకటరామయ్య గారు ఏడుస్తుంటే వెంకటరామయ్య గారు రేలంగి వచ్చాడు రేలంగోడు వచ్చాడని అందరూ చేరిన జనమంతా ఆయన ఏడుస్తుంటే నవ్వుతున్న ప్రారంభించారంట. నేను ఏడుస్తుంటే నిప్పదగా మా బంధువు పోయి మీరు నవ్వుతారేంట్రా అంటే మీరు ఇంకా దగ్గర రచ్చిపోయి నవ్వుతున్నాడు. అప్పుడు చెప్పాడు, కమెడియన్గా పుట్టడం కూడా దురదృష్టం ఏమో, మేము ఏడ్చినా నవ్వులాగా కనిపిస్తుంది ప్రేక్షకులకు, నవ్వినా అలాగే ఉంది అని రేలంగి గారు సరదాగా నవ్వుతూ చెప్పిన సందర్భం అండి ఇది. మరి ఇట్లాంటి ఆపాత మధురాలు మన నైల్ కలర్స్ మీడియా నారుమంచి మీకు మోసుకొస్తూ వస్తున్నాడు. చక్కగా వినండి, ఆనందించండి, గుర్తు తెచ్చుకోండి. సైనింగ్ ఆఫ్ నారుమంచి.